రైట్ గా 6 లో డీటెయిల్స్ చూద్దాం. మూసీ పునర్జీవనం ప్రాజెక్టు పనులు మళ్లీ ఊపందుకున్నాయి. హైడ్రా అధికారులు మళ్లీ స్పీడ్ పెంచారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు మొదలయ్యాయి. మూసీ రివర్ బెడ్ లో ఆర్బీఎక్స్ మార్కు వేసిన ఇళ్లను ఇప్పటికే అధికారులు కూల్చివేశారు. అటు చాదర్ఘాట్ శంకర్ నగర్ బస్తీలోనూ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇప్పటికే మూసి సంబంధించినటువంటి ప్రక్షాళన పనులు మరింత ఉధృతమవుతున్న పరిస్థితి. తెలంగాణలో వ్యాప్తంగా జరిగినటువంటి మూసి ప్రక్షాళనలో భాగంగానే జరుగుతున్నటువంటి హైదరాబాద్లోని తదితర ప్రాంతాల్లో మూసి పరివాహక ప్రాంతాల్లోని ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి ఆర్బీఎక్స్కి సంబంధించినటువంటి హద్దులు కూడా ఇప్పటికే ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాంతపు ఉన్నటువంటి ఇళ్లను కూడా కూల్చివేస్తున్నారు. మరోసారి ఉధృతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లోని పోలీసు బందోబస్తుతోని ఇప్పటికే మూసి ప్రక్షాళన పేరుతో జరిగినటువంటి అనేక మార్లు మార్కింగ్ చేసినటువంటి ప్రాంతాల్లోని వెకేట్ చేపిస్తూ అధికారులు కూడా పనులు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. గతంలో చూసినట్లయితే ఇప్పటికే ఆ పరివాహక ప్రాంతాల్లో మూసి సంబంధించిన రివర్లో ఉన్నటువంటి అక్రమ కట్టుకున్న ఇళ్ళు అయితేనేమి సంబంధించినటువంటి కబ్జాకు గురైనటువంటి ఆహారానికి సంబంధించినటువంటి ల్యాండ్లను కూడా ఇప్పటికే మున్సిపల్ సంబంధించిన అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి మూసి ప్రక్షాళన మరింత వేగవంతం చేయాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించడంతో ఒక్కసారిగాను రంగప్రవేశం చేసినటువంటి మున్సిపల్ అధికారులు కూడా ఈ ప్రక్షాళనకు సంబంధించి మరింత ఉధృతం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే గతంలోని హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి మూసి ప్రక్షాళన కొంత నత్తనడక నడిచిన విషయం తెలిసిన పరిస్థితిలోని ఇప్పటికీ అధికారులు ఒక్కసారిగాను స్పీడప్ చేస్తూ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ ఇళ్లను కూల్చివేయడానికి రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణలోని వ్యాప్తంగా ఉన్నటువంటి మూసి ప్రక్షాళన పేరుతో గతంలో కూడా నోటీసులు జారీ చేశారు, కానీ నామమాత్రంగా ఆగినటువంటి పరిస్థితి. ఈసారి ప్రభుత్వం ఖచ్చితంగా తమ ఆధీనంలో ఉన్న మూసీ రివర్ ఆధీనంలో ఉన్నటువంటి దానికి సంబంధించి కూల్చివేతలకు ముమ్మరం చేస్తున్నామంటూ నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. ముందస్తుగానే 15 రోజులుగా మున్సిపల్ అధికారులు కూడా నోటీసులు జారీ చేసి దీనికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్స్ సంబంధించినటువంటి అధికారులు ఒక్కసారిగాను రంగప్రవేశం చేసి అక్రమ ఇళ్లను కూల్చివేయడానికి సిద్ధంగా చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో చూసినట్లయితే ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి చాదర్ఘట్టు సంబంధించిన ప్రాంతాల్లోని శంకర్ నగర్, ముసాపేట సంబంధించిన ప్రాంతాల్లో ఉన్నటువంటి రివర్కి సంబంధించి ఇప్పటికే ఆ ప్రాంతాల్లో ఉన్న బస్తీలకు వాసులకు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలకు సంబంధించి కూడా పూర్తిగా తమ ఆదేశాలను అనుగుణంగానే పూర్తిగా అందరూ సహకరించాలని కూడా అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మూసీ రివర్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలతో పాటు అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూడా కూల్చివేయడానికి రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇది తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తీసుకున్న మూసీ ప్రక్షాళన సంబంధించినటువంటి విషయాల్లో భాగంగానే జరుగుతుందనేది కూడా అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామ నివాసులకు కానీ పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ పూర్తిగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ఇళ్లను కానీ అనేక కబ్జాకు గురైనటువంటి భూ నిర్వాసితులకు సంబంధించిన విషయాలను కానీ ఇప్పటికీ నోటీసులు కూడా జారీ చేసి తదితర మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గ్రేటర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా ఇప్పటికీ నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో పాటు రెవెన్యూ అధికారులు కూడా క్లియర్ గా ముందస్తుగా నోటీసులు కూడా ఇస్తూ ఈ కార్యక్రమంలోని ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరికి ఇబ్బంది కలగకుండా ముందస్తుగానే సమాచారం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్తూ కూడా మూసి ప్రక్షాళన సంబంధించినటువంటి సిబ్బంది కూడా ముందస్తుగానే ప్రజలకు తెలియజేసి కార్యక్రమాలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇది హైదరాబాద్ ప్రాంతంలోని మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి మరింత ఉధృతం చేయడానికి జరుగుతున్నటువంటి ప్రాథమిక పనులని ఇప్పటికీ ముమ్మరం చేస్తున్నారు. ఇది గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీ సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి వార్డులకు కానీ అక్కడ ఉన్నటువంటి విషయాలను ఇప్పటికే రెవెన్యూ అధికారులు ధృవీకరించారు. ఆర్బీఐఎక్స్ సంబంధించినటువంటి మార్కింగ్ కూడా ఇప్పటికే చేయడం జరిగింది. రెవెన్యూ అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలోనే చేస్తున్నటువంటి పరిస్థితి.